ప్రజాపాలనలో పేదవాళ్ల గడపకే సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్లో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపు పత్రాల పంపిణీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో చేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కమిషన్ల కోసం 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టిన కేసీఆర్ నిరుపేదల సొంతింటి కలను మాత్రం నెరవేర్చలేదని విమర్శించారు. పేదవాడి కష్టం తెలియని ఆనాటి ధరలు, పేదవాడికి ఇళ్లు కట్టిస్తే నాకేం డబ్బులు వస్తాయని 1,00,000 కోట్లు కాళేశ్వరం కడితే నాకు లంచం వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి చేనంగా నేను చనిపోయే లోపు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఆ దొర కళని కళలానే ఉంచాడు. పేదవాడి ఆలోచనని, పేదవాడి చిన్న కోరికని ఆనాటి దొర కోరికగానే మిగిల్చాడు. ఇందిరమ్మ రాజ్యం రావడంతోనే, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇళ్లు రేపో మాపో మళ్లీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు, అయిపోయిందని చెప్పాం. 3ఓసారి ఇస్తాం, 4ఓసారి ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులమో, మతమో, ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము.